ఈ భావించడానికి తండ్రి మిగిలిన సోదరులు ఇంకెవరిని మాట్లాడనివ్వడు. ఈ కారణం చేత రుక్మిణి తన మనస్సులో ఉన్నటువంటి వాడిని వివాహం చేసుకోవాలని విపరీతంగా కోరుకుంటుంది. ఈమె పరిస్థితి ఇలా ఉంటే ఇదే నారదాది మహర్షులు అక్కడ కృష్ణ సభలో కూడా రుక్మిణీదేవి గుణగానం చేసేవారు. రుక్మిణి ఎంత అందంగా ఉంటుందో, ఎంత పొందికగా ఉంటుందో, ఎంత తెలివిగలదో అని ఇలాంటి మాటలు అంటూ ఉంటే మన కథానాయకుడైన కృష్ణుడు కూడా అక్కడ అన్నగారు బలరాముడు రేవతీదేవితో వివాహం అయింది, ఇప్పుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు కాబట్టి అతను కూడా కృష్ణుడు కూడా ఆలలన రూప బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకిల్లాలుగా చేకొందుననుచు హరియున్ తలచన్. ఇక్కడ పెద్దవాళ్ళ ప్రసక్తి లేదు. అమ్మాయి అబ్బాయిని కోరుకుంది, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. జరిగిన సంగతి ఇది. దీనితో రుక్మిణీదేవి తన కళ్యాణం కృష్ణునితోనే జరగాలి, ఇంకెవరితో జరగటానికి ఆమెకి ఏం మాత్రం ఇష్టం లేదు. ముఖ్యంగా అన్న చెప్పిన శిశుపాలునితో ఆమెకు చాలా యావగింపైన విషయం. అందుకు ఆమె మనసు ఏమాత్రం అంగీకరించలేదు. కాబట్టి వివాహంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా గమనించినటువంటి ఆమె ఏం చేసిందంటే తనకి 2 రకాలైనటువంటి ముక్తి మార్గాల్ని మన పెద్దవాళ్ళు చెప్పారు. అదేంటంటే ఇంతకు ముందు నాగరాజలక్ష్మి గారు చెప్పారు, క్రమముక్తి. క్రమముక్తి అంటే ఇక్కడ అంచెలంచెలుగా జరిగింది. అహల్య శాప విమోచనం జరగటం, ఒక అర్హత పొందటం, గురువుగారి ఆదేశం, శివధనుర్భంగం, తర్వాత సీతా కళ్యాణం, ఇదంతా క్రమంగా జరిగింది. కానీ అలా కాకుండా అప్పటికప్పుడు సద్యోముక్తి, అప్పటికప్పుడు వచ్చేటటువంటి ఈ క్రమముక్తి సద్యోముక్తిలో రుక్మిణీ కళ్యాణం సద్యోముక్తి. ఆమె తన నిర్ణయాన్ని తన చేతుల్లోకి తీసుకుని తండ్రిని అడిగినా, తల్లిని అడిగినా, సోదరులను అడిగినా పని జరగదు కాబట్టి తన గురువు గారైన ఉత్తముడైన అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణిని రావించి తన మానసికమైన పరిస్థితిని అంతా చెప్పి, నీవు వెళ్ళి ద్వారకకు వెళ్ళి కృష్ణుడికి నా బాధ అంతా వివరించమని, ఏం చెయ్యాలో కూడా కొన్ని రహస్య వచనాలు కూడా చెప్పింది. ఆయన ఎంతో దూరభారాలకి శ్రమించి మంచి ఉద్దేశంతో, భక్తి భావనతో రుక్మిణీ కృష్ణులను కలపాలనే సదుద్దేశ్యంతో ఆయనకి దోవ ప్రయాస మార్గాయాసం లేకుండా ద్వారకని చేరాడు. కృష్ణునికి ఆమె కబుర్లన్నీ కూడా చెప్పాడు.